కేజ్రీవాల్ అరెస్ట్ ఎవరు నెక్స్ట్? భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఉండగా అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తి కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి. అయితే ఎవరైతే కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించి పోరాడి అన్నా హజారే నేతృత్వంలో జరిగినటువంటి పోరాటంలో కేజ్రీవాల్ ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చి ఆ పోరాటంలో ముందుండి నడిచి, అదేవిధంగా అవినీతికి వ్యతిరేకంగా మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అదే లిక్కర్ వ్యాపారంలో అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని ఆరోపణలతో అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. సరే, అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి సౌత్ ఇండియా లిక్కర్ గ్రూపు చూసారా, మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళు ఆ ఢిల్లీ వెళ్తే ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా లోపల వేయించేశారండి బాబు. వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకునేవాళ్ళు, వీళ్ళు వెళ్ళారు వాళ్ళని వేసేసారు లోపల. అంటే వీళ్ళు వెళ్ళకపోతే ఆ రకమైనటువంటి పని జరిగేది కాదు. ఎక్కడైనా కిక్ బ్యాక్స్ ఇవ్వటంలో లేదా అవతల మనుషుల్ని చెడగొట్టడంలో, ఎవరైనా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్చటంలో, ఎంత మంచివాడినైనా చెడ్డవాడిని చేయటంలో, ఏదన్నా కానీ అలాంటి వాటిల్లో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రత్యేక శిక్షణ, ప్రత్యేకమైనటువంటి ఇదైతే ఉంది అనేటువంటి అభిప్రాయం అయితే ఇప్పుడు ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే మనోళ్ళు కాంట్రాక్టర్లు బయటికి వెళ్తే మనం చూద్దాం, అది కూడా కాంట్రాక్టర్లు బయటికి వెళ్తే కాంట్రాక్టర్లకి అవతల ఎవరికి ఏం కావాలో ముందు అది కొట్టేస్తారంట, కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. అసలు ఇదే పని అయిపోయింది. అంటే ఇది ఇప్పుడు నిన్న మేఘా ఏది ఎలక్ట్రల్ బాండ్స్, ఇట్లా ఏదన్నా చూడు, ముందు డబ్బులు కొట్టడం, పని తెచ్చుకోవటం, ఆ పని తర్వాత నాణ్యత ఉందా లేదా అనేది వ్యవహారం వేరు. అట్లాగే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కొత్త చర్చ కూడా జరుగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, ఆయన అవునన్నా కాదన్నా ఆపు కనుక బాగా బలపడితే భవిష్యత్తులో 4-5 రాష్ట్రాల్లో వస్తే అతనికి ఒక మంచి పొజిషన్ వచ్చింది. అతన్ని అవినీతి కేసులో అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా అవినీతి కేసులో అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి వాళ్ళ మీద కొంత నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్. ఎవరైతే కాస్త బలంగా భవిష్యత్తులో బలమైనటువంటి నాయకత్వాలు అనుకుంటా ఉన్నారో వాళ్ళందరి మీద మొత్తానికి ఏదో కేసు రావటం, వాళ్ళైతే జైలుకి వెళ్ళటం అయితే జరుగుతుంది. మరి పైన ఆ విధి అట్లా రాసిందో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే ఈడీయో లేకపోతే లోకల్ పోలీసో లేకపోతే ఇంకోరు అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రారంభించినటువంటి వాళ్ళు అవినీతి చెయ్యకుండా లేక అటువంటి క్విట్ ప్రోకోలకు పాల్పడకుండా పార్టీలు నడపటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. అలాంటి వారు ఎవరన్నా ఇవాళ గాంధీ మహాత్ములు గారు వచ్చి నుంచున్నా కానీ ఓటుకు డబ్బులు ఇవ్వకుండా ఓట్లేసేటువంటి పరిస్థితి ఈ సమాజంలో లేదు, తగ్గిపోయింది. లేదు అన్నది తగ్గిపోయింది. అవతల వ్యక్తి 4,000 ఇస్తే మహాత్మా గాంధీ డబ్బులు ఇవ్వకపోతే అవతల వ్యక్తికి ఓట్లేసే పరిస్థితులు ఏర్పడినాయి, దుర్మార్గమైన పరిస్థితులు ఏర్పడినాయి. మరి సరే, అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అయితే ఒక ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి నేను రిజైన్ చేయనని చెప్పాడు. సరే, ఆయన బెయిల్కి సంబంధించి నడుస్తూ ఉంది, వివాదం నడుస్తూ ఉంది. ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయిందో తర్వాత కేజ్రీవాల్ టార్గెట్ అనేది అనుకున్నారు. అలాగే కేజ్రీవాల్ లోపలికి వెళ్ళిపోయాడు. సరే, ఆయన్ని కస్టడీకి అడుగుతున్నట్లున్నారు. కస్టడీకి ఇస్తారా లేదా అనేటువంటిది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏమండి సురేష్ గారు, ఒకసారి బైట్స్ ఉన్నాయంట, చూడండి ప్లీజ్. ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపులకి పెద్ద ఎత్తున పూనుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మా కవితమ్మ అరెస్టు, దాంట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని ఏ విధంగా బలహీన చేయాలనే దురుద్దేశం, బలహీనపరిచి సరెండర్ చేసుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఈ విధంగా జరుగుతున్నాయి. ఇప్పుడు రీజనల్గా జరిగిన ఈడీ రేడ్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు నేషనల్ క్యాపిటల్కి తీసుకొచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వారు చెప్పినట్టు ఈరోజు కేవలం ఏ రాజకీయ పార్టీలు వారికి లొంగలేదో, వారితో అలయన్స్లో రాలేదో, లేకుంటే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరలేదో అటువంటి వారిపైనే ఈ కక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రైల్ అనేది ఎక్కడ లేదు, ఆమెకు డబ్బు. సురేష్ గారు మొత్తానికి నామనాగేశ్వరరావు కవితమ్మ అంటున్నారు. ఇప్పుడు అంతా కూడా
అదేందో అమ్మ జనరల్గా రాజకీయాల్లో మరీ పొగడ్తలు ఎక్కువైపోతాను. సరే, వారి అభిమానంతో కూడా పిలవచ్చు, తప్పులేదు. సురేష్ గారు. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి కేజ్రీవాల్ అరెస్టు ముఖ్యమంత్రిగా దాదాపు అయితే ఈరోజు జరిగినటువంటి వాదనలో కాస్త ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా చోటు చేసుకున్నట్లున్నాయి. న్యాయవాదులు సుప్రీం ధర్మాసనం ముందు వాదించినటువంటి దాంట్లో రాఘవరెడ్డి గారి అట్లాగే శరత్చంద్రారెడ్డి గారిది కోట్ చేశారు. చాలా అంశాలు జరిగినాయి. ఏంటండి మొత్తం ఓవరాల్గా జరిగినటువంటి అంశం ఏంటి? వంశీ గారు, ఇవాళ దాదాపు 2.5 గంటల పాటు వాదనలు అనేవి జరిగాయి. ఇటు పక్క అరవింద్ కేజ్రీవాల్ గారి తరఫున అభిషేక్ మను సింగ్ గారు, తర్వాత ఇంకొక ఇద్దరు విక్రమ్ చౌదరి గారు, తర్వాత రమేష్ గుప్తా గారు, ముగ్గురు సీనియర్ అడ్వకేట్లు మాట్లాడారు. అటు పక్కన ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు గారు మాట్లాడారు. వంశీ గారు, అయితే ముందుగా అడిషనల్ సొలిసిటర్ అంటే మన ఈడీ తరఫున వాదనలు ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఈయన ఈ మొత్తం ఈ కుంభకోణంలో లేకపోతే ఢిల్లీ లిక్కర్ కేసు స్కామ్లో ప్రధాన కింగ్ పిన్ మన కేజ్రీవాల్ గారే. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అందరితోటి జరిపిన తర్వాత ఉంది. ఇప్పుడు క్రైమ్ అమౌంట్ 100 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకోవడంతో బాగా దాంట్లో 45 కోట్ల రూపాయలని గోవాకు తరలించారు. గోవా పార్టీ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారు. అక్కడ కూడా మేము అది రుజువు చేసుకున్నాం. ఆ రకంగా 45 కోట్ల హవాలా రూపంలో చెన్నై వెళ్ళి చెన్నై నుంచి గోవా తరలించారు, అవి వాడుకున్నారు. ఆ 100 కోట్లే కాదు, మొత్తం మీద వాళ్ళ ప్రాఫిట్స్ అన్నీ కలిపితే ఇది మొత్తం అమౌంట్ 600 కోట్ల రూపాయలు ఉంటుంది. కాకపోతే మేము ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కానీ ఆయన దానికి స్పందించలేదు, కోఆపరేట్ చేయలేదు. కాబట్టి మేము ఇప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పని మనకి ఈడీ తరఫు న్యాయవాది గారు మనకి రౌజ్ అవెన్యూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ రకంగా ఆయన వాదన. అయితే ఇటుపక్క మను సింగ్ వారిగా అసలు ప్రధానంగా వాదన ఏంటంటే అసలు మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి, ఇంతవరకు మీకు ఆధారం చూపించలేకపోయారు, అసలు క్రైమ్ అమౌంట్ ఏదో చెప్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో మీరు ఇంతవరకు ట్రేస్ చేయలేదు, అలాంటప్పుడు ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తారు, పైగా ఇప్పుడు షెడ్యూల్ జారీ అయింది, ఈ సమయంలో మీరు అరెస్ట్ చేయడంలో దీని ఉద్దేశం ఎలా ఉండి పొలిటికల్గా చూడాల్సి ఉంది. ఇక్కడ కేజ్రీవాల్ గారు ఒక వ్యక్తే కాదు, ఒక పార్టీయే కాదు, మొత్తం మీద అసలు ప్రజాస్వామ్య సిస్టమ్ ఎలా నడుస్తుంది, ఈడీ ఎలా వ్యవహరిస్తుంది అనే విషయం ఇక్కడ చూడాల్సి ఉంది. తర్వాత ఇంకొక కీలకమైన అంశం, మీరు ఎవరి మీద ఆధారపడ్డారు, ఎవరో అప్రూవర్లు ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు ఇచ్చిన అప్రూవర్లు స్టేట్మెంట్ల మీద మీరు ఆధారపడ్డారు. ఒక అప్రూవర్ ఎవరైతే మాగుంట రాఘవ్ గారు ఉన్నారో ఆ మాగుంట రాఘవ్ గారు తొలుత ఏంటంటే వాళ్ళ భార్యకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని మీరే కోర్టుకు కూడా చెప్పారు. తర్వాత ఆయనకి ఏంటంటే అప్రూవర్గా మారిందని చెప్పి అక్టోబర్లో మీరు పాటను ప్రకటించేశారు మాగుంట రాఘవ్ గారికి. సో ఆయన స్టేట్మెంట్ మీద మీరు ఎలా ఆధారపడతారంటే ఇది ఎలా ఉందంటే ముందుగా మీరు ఒక ఎక్స్నో వైనో దాని అందులో ఇరికిస్తారు, అతను అరెస్ట్ చేస్తారు, అతను తీసుకెళ్ళి జైల్లో పెడతారు, అతను బెయిల్ వ్యతిరేకిస్తారు, వ్యతిరేకించిన తర్వాత అతను ఆల్ ఆఫ్ సడన్గా ఒక రాత్రికి ఆయనకు ఒక మెరుపు ఐడియా వస్తుంది, మనం ఎందుకు ఇదంతా గొడవ అప్రూవర్గా మారిపోయి ఎవరి మీద బ్లేమ్ చేస్తే సరిపోతుందని చెప్పి ఆయన అప్రూవర్గా మారుతారు. మీరు ఆయనకి ఏదో బ్యాక్ పెయిన్ అని అదని ఇదని మీకు ముందుగా మీకు అంటే కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుంటారు, బెయిల్ వ్యతిరేకించరు, బెయిల్ తీసుకున్న తర్వాత పాటను ప్రకటించేస్తారు. సో ఈ సిస్టమ్ అంటే మీ ఈడీ ఎలాంటి సిస్టమ్ అనుసరిస్తుంది, సో దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా మీ దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా ఈ రకం చేస్తారు. అయితే ఆయన రాజుగారు అయితే ఈడీ తరఫు న్యాయవాది శరత్ చంద్రారెడ్డి గారి స్టేట్మెంట్ని ప్రస్తావించారు. అంటే ఆయన అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆ రకంగా అందినట్టుగా అని చెప్పారు. ఇంకొక అంశం కూడా చెప్పారు. అయితే కవిత గారు ఇంతవరకు ఏం చెప్పారు, ఈ కస్టడీ సమయంలో ఈ 6 రోజులు రేపుతో కస్టడీ ముగుస్తుంది కవిత గారిది, కానీ కవిత గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు, సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు వెళ్ళిన దాంట్లో చెప్పారు కాబట్టి మేము ఆయన అరెస్ట్ చేశాము కాబట్టి అని చెప్పి ఇరువైపుల వాదనలు 2.5 గంటల పై సాగిన తర్వాత ఇప్పుడు తీర్పును రిజర్వ్ చేశారు. ఇంక కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈడీ కస్టడీకి ఇచ్చే ఇదే కనిపిస్తూ ఉంది మన వంశీ గారు. ఓకే, రైట్.